తప్పే. తర్వాత కాలంలో బౌద్ధంలోకి వెళ్ళినా, జైనంలోకి వెళ్ళినా, సిక్కుల్లోకి వెళ్ళినా హిందూ ఉప మతాలే కాబట్టి అవి వాటిట్లలోకి వెళ్ళినా సరే ఎస్సీగానే పరిగణిస్తారు, ఎస్సీ ఎస్టీ అని రాశారు, చట్టాలు చేశారు. నేను కోర్టు కూడా అందేంటి, చట్టం వచ్చేదాకా మీకు కుదరదు అని చెప్పింది. చట్టం లేదు ఇక్కడ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసేస్తుంది ఎస్సీ ఇది. కాకపోతే కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది అది, మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఇవన్నీ. కానీ ముందు చేసి పడేస్తుంది. ఇప్పుడు ఇదివరకు ముస్లింలకు రిజర్వేషన్ లేదు, రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్ పెట్టాడు, కోర్టు కొట్టేసింది. అప్పుడు ఏం చేశాడు అతను తెలివిగా, బీసీలకు 46%, బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి 46% రిజర్వేషన్ ఉంది. కోర్టు ఏముంది, 50% లోపు రిజర్వేషన్ ఉండాలని చెప్పి ముస్లింలని కులాల కిందకి కట్టి బీసీఈ అని, ఏది దూదేకులు సాహిబు, అత్తర్ సాహిబ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని కుల ప్రాతిపదికన, వాళ్ళు మతం కాదు అంటూ కుల ప్రాతిపదికన అంటూ వాళ్ళకి బీసీఈ ఇచ్చాడు. ముస్లిముల్లో ఉన్న కులాలని, ముస్లింల కులం ఏడ ఉంది మరి నీకు? అదే కదా, ముస్లిముల్లో అయితే 2 వర్గాలు ఉంటాయి, షియాలా, సున్నీలా, అహ్మదీలా ఇట్లాంటి. కానీ అక్కడ కుల ప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చాడు. ఇట్లా రాజకీయంగా చేస్తారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మొన్న టీటీడీలో అన్య మతస్థుల్ని తొలగిస్తున్నామని చైర్మన్ గారు ప్రకటించారు. అక్కడ కూడా ఇప్పుడు ఇదే పాయింట్, చాలా మంది తెలియదు, అంటే వాళ్ళు హిందూ అనే పెట్టుకుంటారు, జాబ్ చేసుకుంటారు. తర్వాత అప్పుడు ఒక ఆయన ఎవరో చర్చిలో ఉంటే సడన్ గా చూశారు అని, తర్వాత